హలో ఎవ్రీవన్. నిన్న పూరి జగన్నాథ్ యాత్ర ఉండే కదా, సో ఇట్లా స్టార్ట్ అయిపోయినాం మేము. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు తీసుకెళ్ళిండ్రు. అంత అంటే మొత్తం హైదరాబాద్ సిటీలో తిప్పేసి మెయిన్ సిటీస్లో 46th వన్ అనమాట ఇది. సో మేము ఇట్లా ఎంటర్ అయిపోయినాం లోపలికి ఎంటర్ అయినాక ఎంత బాగా చేశారో అసలు. డెకరేషన్ కానీ అంత ఆర్గనైజేషన్ కానీ చాలా బాగుండే. ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గనైజ్డ్, సిస్టమాటిక్ ఉండే అనమాట. లోపల కూడా ఎంట్రన్స్ నుంచి లోపలి వరకు మంచి డెకరేషన్ చేసిండ్రు. సో ఇట్లా చూడవచ్చు మీరు ఎలా కనిపించింది అనేది. అండ్ రైట్ సైడ్ అనమాట, అజంతాలోకి ఎంటర్ అవ్వగానే గేట్ నెంబర్ నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అట్లా పెట్టిండ్రు, ఎంట్రన్స్ పెట్టిండ్రు. ఒక సపరేట్గా అన్ని ప్రతిదానికి సిస్టమాటిక్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోరు. లేకపోతే వేల మంది, అసలు ఇంతమందిని నేను ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ నైట్ 9 o'clockకి హారతి ఇచ్చిండ్రు దేవునికి. అంతా భోగ్ ప్రసాదం ఎక్కించి, చప్పన్ భోగ్ అంటారు కదా, అట్లా ఎక్కిచ్చేసి దేవుడికి నైవేద్యం హారతి ఇచ్చేసిండ్రు. అండ్ ఇండివిజువల్గా కూడా మనం హారతి తీసుకొని ఇవ్వచ్చు. అదొక అడ్వాంటేజ్ అనమాట. మనం ఇస్కాన్ వెళ్ళినా కూడా ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే, ఫెస్టివల్స్ ఉన్నా కూడా అదొక ఆప్షన్ ఉంటుంది. అక్కడ తీసుకొని వాళ్ళు ఆరతి పాట పాడుతున్న, జపం చేస్తున్నప్పుడు మనం ఇచ్చుకోవచ్చు. మనశ్శాంతి అనిపిస్తుంది మనకి. సో ఇట్లుండి అండ్ మనకు జగన్నాథుడు, సుభద్ర అండ్ బలదేవుడు అలా కనిపించారు. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి పుదీనా వెజిటేబుల్ రైస్ పెట్టిండ్రు, కొన్ని పాపడ్స్, గులాబ్ జామున్, రైతాతోని. అండ్ వేల మంది అనమాట. బాబా అసలు ఎగ్జిబిషన్ అప్పుడు కూడా మనం ఇంత క్రౌడ్ కనిపించదు, అంత క్రౌడ్ ఉండేది. నేను ఆల్మోస్ట్ వెళ్ళే టైంకి మేము మీడియం ఉండింది, బట్ ఈవినింగ్ వరకు అయితే చాలా ఉందంట. నాకు యాత్రలో జాయిన్ అవ్వాలని ఉండే, బట్ హెక్టిక్ డే వల్ల షెడ్యూల్ చేసుకోలేకపోయినా. అట్లీస్ట్ 7 o'clockకి వెళ్ళినా కూడా దగ్గరలో ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు అనుకున్నా రథం పక్క నుంచి. బట్ కుదరలేదు. ట్రై చేసినా కుదరలేదు. ప్రసాదం మాత్రం సూపర్ అండి, చాలా బాగుండే టేస్ట్. సో ఫైనలీ ఐ మేడ్ ఇట్ టు ది జగన్నాథ్ యాత్ర అండ్ ఆరతి. థ్యాంక్ యూ.